అదిగో మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి ఇలా రిషికొండకి బీచ్కి వెళ్ళడానికి ఇలా వస్తే ఇలాగ వస్తే ఇలా అదిగో బీచ్ అక్కడ ఉంటుంది. అలాగా ఈ బీచ్కి రైట్ సైడ్ నీ పక్కనే శివాలయం ఉంది. రైట్ సైడ్ నుంచి ఇలా వస్తే ఇదిగో శివాలయం ఇదంతా కూడా. అదిగో ఆ శివాలయం లోపల చూద్దాం ఇప్పుడు. ఇదిగో శివాలయము. ఇది పురాతన శివాలయం అని అంటూ ఉంటారు. ఈ యాగశాలట. అదిగో అది బీచ్, అదంతా కూడా సముద్రం అక్కడ ఉంది. ఇలా వస్తే ఇలా చూసారా ఈ చలికాల రాయండి. దీని గురించి నేను లోనకి వెళ్ళి తెలుసుకున్న తర్వాత చెప్తాను. ఏమన్నా జ్యోతులు వెలిగిస్తారు అనుకుంటాను. ఏదో ఒక కార్యక్రమానికి అంటే ప్రత్యేకమైన కార్యక్రమం ఏదో ఉండొచ్చు. అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ ఏవో మూర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. దీని గురించి కూడా నేను తర్వాత కనుక్కొని చెప్తాను. ఇక్కడ చూసారా బావులు ఉన్నాయి. చూసారా ఇవి బావులట. ఈ పక్కనే సముద్రం ఉంది. అదిగో చూసారా ఇక జస్ట్ ఈ గోడ పైనక సముద్రం. ఈ సముద్రం దగ్గర ఈ బావులు ఉన్నాయి చూసారా. ఈ బావుల్లో ఉన్న ఈ నీరు ఏదైతే ఉందో అది మంచినీళ్ళట. మంచినీళ్ళు బావులట. అదొక బావి, ఇదొక బావి, ఇదొక బావి, అలా ఇంకా అక్కడ ఒక ఈ నీళ్ళు మంచినీళ్ళట. అంటే ఇక్కడ ఋషులు వచ్చి తపస్సు చేసుకునేవారట. తపస్సు చేసుకొని ఈ బావిని వాడుతూ ఉండేవారట. ఈ ఋషులు తపస్సు చేయడం వల్లే ఇక్కడ ఈ ప్రాంతానికి ఋషికొండ అనే పేరు వచ్చింది. ఇదంతా కూడా దానికి ఋషికొండ బీచ్ ఇదంతా అంటుంటారు కదా. ఇదిగో ఇది కూడా ఒక దేవాలయం. ఇక్కడ చాలా ఇంచుమించు 18 దేవాలయాలు ఉన్నారట. అవన్నీ కూడా నేను చూపిస్తాను. అంటే ఈ ఒక్క దేవాలయంలోనే ఇది గండబేరుండ అష్టముఖ జ్వాల నరసింహస్వామి అట. చూసారా వారాలు ఉన్నాయి. ఆ వారాల్లో జనాలు ఎక్కువ వస్తారట. ఇదిగో అక్కడ అది ఒక కోవిల, ఇది ఒక కోవిల. ఇదిగో ఇలా ఎంట్రన్స్ అంతా ఇలా ఉంది. ఇక్కడ రామాయణ కథ చిత్రాల రూపంలో ఇక్కడ చిక్కుంది. అభయాంజనేయ స్వామి దేవాలయం ఇది. అందరూ కూడా నమస్కరించుకోండి. అలాగే ఇది ఒక దేవాలయము. ఏంటో ఒకసారి చూద్దాము. ఇది శివాలయము. ఇక్కడ ఏంటి ఉంది అనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇదిగో ఈ ముగ్గు కూడా చూసారా. ఇది పూర్వం పెద్దవారి చేతితో పెట్టే ముగ్గు అన్నమాట. ఇది అయ్యప్ప స్వామి దేవాలయము. ఒకే చోట అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది కాలభైరవ స్వామి దేవాలయం అక్కడ. ఇది ఇది షిరిడి సాయిబాబా దేవాలయము. సాయిబాబా టెంపుల్ ఇది. అవునమ్మా. ఇక్కడ కూడా ఇలా ఏదో కట్టారు. మరి దీనికి ఏదైనా ప్రాశస్త్యం ఉందో ఏంటో. ఇలా ఉంది ఇక్కడంతా కూడా. ఇలా చాలా గోవులు అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి నవగ్రహాలు. ఈ దేవాలయం ప్రాంగణంలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా కార్తవీరార్జున శివలింగం అనేది చెప్తున్నారు ఇక్కడ. చూసారా ఇలా రౌండ్గా ఉంది. ఈ రౌండ్ చుట్టూ కూడా మనం ఈ భగవంతుని స్మరిస్తూ మన ఈ చుట్టూ తిరిగితే మన చాలా బాధలన్నీ పోతాయట. మనకి అప్పుల బాధలు తొలగిపోతాయట. ఏమన్నా మనకు రావాల్సినవి ఉంటే అవి కూడా వస్తాయట. చాలా చాలా మేలు జరుగుతుందని చెప్పారు.
దీని చుట్టూ మాత్రం తిరగమని చెప్పారు. సరే ఒక్కసారి తిరుగుదాము నాతో పాటు మీరు కూడా. ఇక్కడ దీపాలు అవి కూడా వెలిగిస్తున్నారు. మీకందరికీ చూపించాలనే ఆ ధ్యాసతో నేను చాలా దేవాలయాల్లో చూపిస్తున్నాను, కానీ నాకు నేను ఆ దేవుడికి నమస్కరించుకోవడం అనేది ఒక్కోసారి మర్చిపోతున్నాను. ఇలా దేవాలయం అంతా కూడా ఇలా ఉంటుంది. దేవాలయంలో స్వయంభూ అట ఋషులు నిర్మించబడిందట ఈ దేవాలయం అంతా కూడా. అక్కడ పురాతనమైన శివలింగం అలా అని ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క విగ్రహం కూడా అలా అని ఉంటుంది. అలాగే అక్కడ మొత్తం 4 గంగాదేవి అలాగా 4 దేవాలయాలు ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఫోటోతో తీయకూడదని చెప్పడం వల్ల నేను వీడియో కూడా దేవుడి మీదకి ఫోకస్ చేయట్లేదు, కేవలం బయట మాత్రమే చూపిస్తున్నాను. ఇది దేవాలయం ఇలా ఉంటుంది. ఇక్కడ పంతులు చక్కగా అడిగి అన్ని పూజలు చేస్తూ ఉంటుంటారు. ఇలా ఋషులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అలా సముద్రం ఒడ్డున, అలా సముద్రం పక్కనే కదా ఈ దేవాలయం ఉంది. అదిగో సముద్రము, అదిగో పక్కనే ఇక్కడ వీళ్ళు అలాగ కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఇలా హోమాలు చేస్తూ వీరంతా కూడా ఇక్కడే ఉండేవారు. ఈ ఋషులందరూ ఉండడం వల్లే ఈ ప్రాంతానికి ఋషికొండ, అంటే ఋషులు ఉండే కొండ, ఋషికొండ అని పేరు వచ్చింది. 500 సంవత్సరాల క్రితం ఇలా ఇక్కడ బహుశా అన్నప్రసాదాలకి కావలసినవి అనుకుంటాను ఇవన్నీ కూడా. ఇక్కడ 3 పాదాలు ఉన్నాయి చూసారా, దేవునికి 3 పాదాలు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా చూడలేదు కదా. బాబాజీ కోట 1951 డేట్ ఆఫ్ బర్త్. అమ్మవారి ఇక్కడ కూడా ఇది లక్ష్మీ నరసింహస్వామి వారట. చూడండి, దర్శించుకోండి. అలాగే ఇక్కడ అనూషాదేవి సహిత దత్తాత్రేయ స్వామి అట. దత్తాత్రేయ స్వామి శ్రీ పద్మిని సన్యాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి.
శివాలయము మొత్తం అంతా కూడా చాలా విగ్రహాలే ఉన్నాయి, దేవతా విగ్రహాలు. ఇక్కడ చాలా మంది భక్తులే వస్తూ ఉంటారు. ఈవేళ సోమవారం కాదు కాబట్టి తక్కువ వచ్చారు. ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఆయన్ని ఏమన్నా అడుగుదాము. సార్ నమస్తే అండి. ఈ దేవాలయంకి మీరు తరచుగా వస్తుంటారండి? సరే, ఈ దేవాలయంకి ఏమిటి పేరు? త్రిపుర సుందరి సప్త ఋషీశ్వర స్వామి దేవాలయం. బాలా త్రిపుర సుందరి సప్త ఋషీశ్వర స్వామి దేవాలయం అంటారండి. ఇక్కడ ఋషులు తపస్సు చేసుకుంటుండేవారని చెప్పి నానుడి. రెగ్యులర్గా వచ్చి ఆ ఋషులు తపస్సు చేసుకుని ఇక్కడ నుయ్యులు అవి ఉన్నాయి, ఇందులో స్నానం చేసి అన్నీ వాళ్ళు. ఆ నుయ్యులు మంచి నీటి నుయ్యులండి. మంచి ఇక్కడ తపస్సు చేసుకోవడం ఇలాంటివన్నీ ఇదనమాట. ఈ స్వామివారి స్వయంభూ స్వామి ఈశ్వరుడు, అమ్మవారు కూడా స్వయంభూగా. ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఈ ఆలయంలో ఉంది. అదేంటంటే ఉండి స్వామివారి దగ్గర పాదమట్టం మీద నీళ్ళు వస్తాయి. పాదాల దగ్గర అండి పాదమట్టం మీద నీళ్ళు వస్తుంటాయి. రోజుకు ఒక రూపంలాగా సాయంత్రం పూట కనిపిస్తూ ఉంటాడు స్వామి. అమ్మవారు కూడా. అంటే ఇది రోజు వచ్చి చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, అప్పుడప్పుడు నాలా వచ్చే వాళ్ళకి తెలియదు. ఇలాగే ఎప్పుడు ఉంటాడేమో స్వామి అనుకుంటారు. ప్రత్యేకమైనటువంటి అనుభూతులు అనమాట. అది స్వయంగా నేను చూడడం జరిగింది. తర్వాత అమ్మవారు కూడా ఒక్కొక్కసారి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతున్నట్టు కనిపిస్తారు అమ్మవారు. ఇన్ని రకరకాల ప్రత్యేకతలు అన్ని ఆలయంలో ఉన్నాయి. ఈ సుమారు ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటారండి? 500 సంవత్సరాల క్రితం అని వినడం జరిగింది. మీరు చిన్నప్పుడు విన్నది ఏంటంటే 500 సంవత్సరాల క్రితం అనేసి. అంటే మీరు వింటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఆ మాట వింటున్నారు. అవును. అక్కడ టౌన్ లో ఉండేవాడిని శంకర మఠం దగ్గర. రీసెంట్ గా 2 years అయింది ఇక్కడికి వచ్చి నేను. సో వచ్చిన నుంచి శివాలయానికి రావడం అలవాటు. రైల్వేలో చీఫ్ యార్డ్ మాస్టర్, స్టేషన్ సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ శివాలయం ఫలానా దగ్గర ఉందని చెప్పారు. అప్పటి నుంచి నేను ఈ 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3వ సంవత్సరం దగ్గర పడుతుంది. రెగ్యులర్గా వచ్చి ఆలయంలో కూర్చుంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుఖంతో ఉంటేనే ఈ ఆలయంలో అడుగు పెట్టగలరు అని కూడా ఇక్కడ కాదమ్మా, ఇది నా ప్రత్యేక అనుభవం. మీ ప్రత్యేక అనుభవం. ఓకేనండి. ఎంతో ఇది ఉంటే కానీ శివాలయంలోకి కొన్ని కోట్ల జన్మ పుణ్యం ఉంటే కానీ శివాలయంలోకి అడుగు పెట్టలేరు. ఈ శివాలయంకి ఏ శివాలయమైనా అలాంటిది ఈ శివాలయంలో అడుగు పెట్టడం అంటే చాలా కోట్ల జన్మ తాలూకా పుణ్యం ఉంటేనే. రిషికొండ అంటే బీచ్ అంతవరకే తెలుసు. ఇక్కడ ఒక దేవాలయం ఉంది, శివాలయం ఉంది, ఎంత ప్రత్యేకత కలిగి ఉందనేసి నాకు నిన్ననే తెలిసిందండి. శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి ఆలయం లోపలికి అడుగు పెట్టగలరు. అవును అవును, మంది వెళ్తుంటారు కానీ ఆలయంలో. అవునవునండి, శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి. అవును, ఇలా నాకు కూడా తెలియని ఆలయం కదా, ఈ పక్కనే ఉంటున్నా సరే కాబట్టి ఇది అందరికీ తెలియజేద్దాము ఈ ఆలయం గురించి. క్షేత్రం వృద్ధి అవ్వాలి, అందరూ రావాలి, ఈశ్వరుడు తాలూకా ఆశీర్వాదం అందరూ తీసుకుని సర్వే జన శుభ్రోభవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా అనేకమైన మూర్తులు ఈ దేవాలయంలో ఉన్నారు. నాకు తెలిసింది అయితే తక్కువే. ఇక్కడ ఇగో వీరున్నారు, వీళ్ళని అడుగుదాము. నమస్తే బాబు. నమస్తే అండి. మీకు ఏమన్నా ఈ దేవాలయం గురించి తెలిస్తే చెప్పరా కొంచెం ఏమన్నా? ఈ దేవాలయం అంటే విశాఖపట్నంలో ఉన్నది. ఈ దేవాలయం కోసం చెప్పాలంటే ఇక్కడ 7 నుయ్యలు ఉంటాయండి. యాక్చువల్గా 7 నూతులు ఉంటాయి. ఒక్కొక్క నూతి తాలూకా నీళ్లు ల్యాబ్గా టెస్ట్ చేస్తున్నారు. ఒక నీటికి సంబంధం ఉండదు. అంటే ఆ నీటిలో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే అణువులు ఉంటాయో దేనికి సంబంధం ఉండదు. ఒక దగ్గర ఉన్నాయి, ఒక ప్రాంతం ఇది ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. 7 నూతులు ఉంటాయి, మీరు చూడొచ్చు. అది సముద్రానికి చాలా దగ్గరలో ఉన్నా కూడా నీరుకి, సముద్రం తాలూకా ఉప్పు నీరు కానీ దాని తాలూకా ఎటువంటి లక్షణాలు ఈ నీటికి ఉండవు. నీటికి ఉన్న లక్షణం ఒక నీటికి ఉండదు. రెండోది మా గురువు గారు బాబ్జీ గారు ఎవరైతే ఉండేవారో ఆయన కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ మనం ఒక గడియలో, ఒక క్షణంలో ఒక దేవతను మనం ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక నీటి తాలూకా జలాన్ని మనం స్వయంగా తీసుకుని వచ్చి అమ్మవారికి కానీ, అయ్యవారికి కానీ, గణేశుడు కానీ
లేకపోతే గౌరీదేవి విగ్రహం కానీ పంచముఖ నరసింహస్వామి విగ్రహానికి కానీ మనం అభిషేకం చేసుకుని వాళ్ళు చెప్పేవారు ఇన్ని ఇప్పుడు అందులో నీరు ఉందండి. ఉన్నాయమ్మా, ఉన్నాయి, మీరు చూడొచ్చు, ఉంటాయి. వాళ్ళు ఇన్ని వేలు సార్లు ప్రదక్షిణాలు చేయాలని చెప్పేవారు. ప్రదక్షిణాలు మనం కంప్లీట్ చేసుకుంటే ఆ గ్రహం లేదా ఆ స్వామివారి దయ మనకి కలుగుతుందండి, చాలా పద్ధతిగా కలిగేది. ఇప్పుడు మీకు స్వయంగా అనుభవం ఎప్పుడన్నా మీకు అనిపించిందండి? నేను నాకు తెలిసి 97-98 నుండి ఆయనతో నేను ఉండేవాడిని. ఆయనకి మా అక్కగారు బాగా పరిచయం. నాకు పలానా సమస్య అని చెప్పి వచ్చేవారు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మేము వచ్చినప్పుడు అప్పుడు తోడేళ్ళు కాపలా ఉండేవి. స్వామివారి ఇంటి దగ్గర కూడా బాబ్జీ గారు ఎక్కడ ఈ గుడి దగ్గర అండి కాపలా? ఈ గుడి దగ్గర ఆయన చేతిలో ఒక క్రిస్టల్ ఉండేది. ఆయన చాలా ఈజీగా మన సమస్యను వెంటనే ఆయన చెప్పేవారు. దానికి వెంటనే ఏదో పెద్ద హోమాలు ఇవి అని కాదు, ఇన్ని ప్రదక్షిణాలు ఈ గుడికి పలానా నూతిలో నీళ్లు తీసుకొచ్చి పలానా స్వామివారికి అర్పించి అనేవారు. అంతే 100కి 200% నేను స్వయంగా ప్రతిఫలం కూడా పొందారు. ఈ గుడి అయితే మటుకు చాలా అద్భుతం. ఇందులో విశేషాలు మనం చెప్పలేము. మీకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నారు. బాబ్జీ గారు వాళ్ళ మిస్సెస్ కూడా కూర్చుని 12 గంటలు 15 గంటలు అలా జపం చేసి దిగ్బంధం ఉండేవారు. చాలా సంతోషం అండి, చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. మీకు కూడా మీరు కూడా ఆయన చెప్పడం వల్లే వచ్చారు. ఓకేనండి, సరే, మరొకసారి ఎప్పుడన్నా మీరు కూడా ఫలితం పొందండి దానికి చెప్తారు. కానీ ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. మీరందరూ ఈ దేవాలయంకి వస్తూ ఉంటారమ్మా. అమ్మా మీరు చెప్తారా ఏమన్నా? ఎగ్జాంపుల్ చెప్తానండి, చెప్పండి. ఇతనికి 2 days నుంచి చెవులో బ్లడ్ వచ్చి వారు మా హస్బెండ్ అండి, అతనికి వినపడడం మానేసింది. ఇప్పుడు నేను ఒక పావుగంట సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూర్చుని నేను చూసాను, మీరు అలా కళ్ళు మూసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. అది చెప్పాను. బ్లడ్ వస్తే మామూలుగా ఊరుకున్నాం. మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూర్చుని ఒక పావుగంట కూర్చున్నాను. అన్నం పెట్టి నేను పాలాభిషేకం చేస్తాను. నేను ఉత్తుకుత్తినే చెవులోంచి బ్లడ్ వస్తే ఇలా వినపడట్లేదండి. వినపడట్లేదు అంటే ఇప్పుడు సడన్ గా అతను మొక్కుకున్నారు, నేను మొక్కుకున్నాను. సడన్ గా మళ్ళీ వచ్చారు కదా, వినిపిస్తున్నది, ఇంకో మాట మాట్లాడు నాతోటి, వినపడుతుంది నాకు. అంత మహత్యం ఉంది. అంత మహత్యం ఉంది అంటే మీరు ప్రత్యక్షంగా అదైతే పొందారు. ఇప్పుడు మీరు అడగబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. అవునండి, అవును, అలా ఉంది. ఇంకోటి అంటే మేము 20 years నుంచి వస్తున్నామండి. బాగా చనువు ఈ గుడి మాకు. ఇక్కడ ఉత్తిష్ట గణపతి అని ఉంటాడు. ఎక్కడండి? మా కింద అక్కడ వినాయకుడు అండి, దాన్ని ఎదురుకుండా ఉత్తిష్ట గణపతి అని ఉంటాడు. ఆయనకి మా ఈ పెద్ద స్వామి ఉన్నారు కదా, బాబ్జీ గారు అని ఉన్నారు. ఇక్కడ ఫోటో ఉంది. బాబ్జీ గారు అండి. బాబ్జీ గారు అంటే ఈ స్వామి గారమ్మా. అంటే మాకు పరిచయమైనప్పటి నుంచి మీకు ఈ గురువు గారు మీకు తెలుసు? ఏం తెలుసు అండి. ఓకే. ఇది ఏమో ఆయన అక్కడ చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఆయన ఏం చేస్తారంటే ప్రదక్షిణాలు చేయమని అవి చేయమంటారు. వాళ్ళు డెఫినెట్ గా పాస్ అవుతారండి. దాని కూడా కూడా పాస్ అవుతారు. అంత నమ్మకం. అక్కడ చూడండి ధ్వజస్తంభం కిందకు ఉంది ఆ వినాయకుడు. ఓకేనండి. ఉత్తిష్ట గణపతి ఏంటి? ఉత్తిష్ట గణపతి. ఓకే. బ్రాహ్మీ మాతృక అమ్మవారటమ్మా. ఈ అమ్మవారేనమ్మా. దేవుడికి చదువు రాలేదు, మా పిల్లడు చదువులో వీక్గా ఉన్నాడు అన్నవాడికి వెన్న నైవేద్యం పెడతారండి. వెన్న నైవేద్యం పెడతారా? నైవేద్యం పెట్టండి అని. ఆ నైవేద్యం పెట్టిన వెన్ననే తినమనేవారు. అంటే ఇక్కడ ఈ అమ్మవారికి చదువు బాగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు తీసుకొచ్చి వారితో వెన్న నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా ఆ పిల్లలుగా పెడితే వారికి బాగా చదువు వచ్చేది. అంతే కదమ్మా? అది మీరు గురువు గారు మీకు చెప్పగా మీరు విన్నారు, మీరు కూడా పెట్టారు. అలా అలా చదువుతాడు. అవును, ఇంకా బాగా. ఓకేనమ్మా. మా బాబు ప్రత్యక్ష లక్ష్యం ఏంటంటే తను ఇంటర్మీడియట్లో ప్రదక్షిణాలు చేశాడు. ఆ ఫలితం పొంది. ఓకేనమ్మా. ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రదక్షిణాలు చేశాడు. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అవునండి, అలా చేశాడు. చాలా పవర్ఫుల్ గుడి. తర్వాత వాళ్ళ కొడుకుని తీసుకున్నారు. ఆయన సిద్ధు గారు అని చెప్పి ఆయన తీసుకున్నారు. సిద్ధు గారు ఉన్నారా? ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదమ్మా. ఎక్కడున్నారో తెలియదు. ఆయన మాత్రం పక్కా మీకు ఏం జరగాలి, ఏం చేయాలి, ఏం చేద్దాం చెప్తారు. మీకు వితిన్ 2 days లో మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సంతోషమ్మా, చాలా విషయాలు చెప్పారు.
చెప్పారు కదా, అవునండి. కానీ ఇంకెందుకని చెప్పాలి. ఓకేనమ్మా. ఇదైతే మాకు చాలా పవర్ఫుల్ గుడి అండి. ఏ హోమాలు చేయిస్తారండి, ఆ, ఇక్కడే హోమాలు చేయిస్తారు. ఆహా, ఏదైనా ప్రాబ్లం వస్తే హోమాలు చేయబడతారు. ఓకే. హోమాలు చేస్తే వెంటనే రెట్టిపోయి ఓకే.